హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైంది వార్త, ఏపీ వాలంటీర్ల వ్యవస్థ జీతాలపై కోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థను కొనసాగింపు విషయంలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి జీతాలను కూడా రెట్టింపు చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే వారిని పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వాలంటీర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వము అభిప్రాయం కోరుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సంచలనం రేపుతున్నాయి. ఈ ఆదేశాలు ఏమని ఆదేశించిందంటే, రాష్ట్రంలో గత ప్రభుత్వం నియమించిన వాలంటీర్లలో దాదాపు 60,000 మందికి పైగా ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాజీనామాలు చేసి అధికార వైసీపీ పార్టీకి మద్దతుగా ప్రచారంలో అయితే పాల్గొన్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్లతోనే ఆ రాజీనామాలు చేశామని ఇప్పుడు వారు ముందుకొచ్చి ఆ రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. గతంలో ఎన్నికల పోలింగ్ సమయానికి దాదాపుగా 1,00,000 మంది వాలంటీర్లు ఇలా రాజీనామా చేశారు. దీంతో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు ఆమోదించవద్దు అంటూ హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన హైకోర్టు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ తాజాగా మరోసారి వాలంటీర్ల రాజీనామా ఆమోదం వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈసీ తమ అభిప్రాయాలను తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఏం చెప్పబోతుంది అనేది కీలకంగా మారింది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే రాజీనామాలు చేసిన వాలంటీర్లతో వైసీపీ నేతలపై కేసులు కూడా పెట్టిస్తున్నారు కూటమి సర్కారుకు. సో వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అదే సమయంలో పెన్షన్లు పంపిణీ నుంచి వారిని తప్పించింది కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికైతే. ఈ నేపథ్యంలో హైకోర్టులో ప్రభుత్వం తన స్టాండ్ చెప్పక తప్పనిసరి పరిస్థితి ఎదురైంది. ఈ మేరకు త్వరలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు అయితే చేయనుంది ఫ్రెండ్స్. అదే సమయంలో వాలంటీర్లకు మరో షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. ప్రతి నెల వారికి చెల్లించే 200 రూపాయల న్యూస్ పేపర్ అలవెన్స్ను రద్దు చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంది కూడా. సో జూలై 1వ తేదీన వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో ఈ మొత్తం అనేది ఉండదు, 200 రూపాయలు వాలంటీర్లకు, మరియు ఇది సచివాలయ ఉద్యోగులకు కూడా తీసేసింది ఫ్రెండ్స్. ఇద్దరికి కూడా వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనం 200 రూపాయల న్యూస్ పేపర్ అలవెన్స్ను చేర్చకూడదంటూ ఆదేశాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ విభాగం డైరెక్టర్ ఎం శివప్రసాద్ మేరకు అయితే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఇక ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన జూన్ నెల గౌరవ వేతనం మొత్తంలో నుంచి 200 రూపాయలను తీసివేయాలని ఆయన అయితే సూచించారు మేరకు. సో ఈ పరిణామం అనేక అనుమానాలకు తావిస్తుంది. భవిష్యత్తులో వాలంటీర్ల వ్యవస్థ ఉండబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబును వెన్నుపోటు రాజకీయాలకు ఏపీ మొట్టమొదటి బలైంది వాలంటీర్లు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి ఈ మేరకు విమర్శలను అయితే కూటమి ప్రభుత్వం మీద చేస్తూ వచ్చారండి. అదే సమయంలో వాలంటీర్ల వ్యవహారంపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కోరుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సంచలనం రేపుతున్నాయి ఇప్పుడు.